అందరికీ నమస్తే. ముందుగా బలభీమన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు పరిచయం చేశాడు. ఈ పరిచయం జరిగిన తర్వాత గంభీర్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతా ఉంది. టీమిండియా ఆటగాళ్లు కోచింగ్ స్టాఫ్ అహ్మదాబాద్ కు బయలుదేరే సమయంలో పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ ను గంభీర్ కు పరిచయం చేయడం జరిగింది. గంభీర్ ఆమెను కలిసిన తర్వాత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉంది. ఈ టోర్నమెంట్ లో మహికా శర్మ టీమిండియా మ్యాచ్లకు తరచుగా హాజరవుతూనే ఉంది. అయితే టోర్నమెంట్ ప్రారంభ దశలో ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు జట్టుతో ఉండటానికి అనుమతి లేదు. బీసీసీఐ ఆ నియమాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయంలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తా ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టేడియంలో కనిపించారు. అదేవిధంగా అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టాన్స్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ కీలక పోరు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతా ఉంది. ఈ టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా స్థిరమైన ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్లలో అతను మొత్తం 119 పరుగులు చేశాడు. అదే సమయంలో 8 మ్యాచ్ల్లో 8 వికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్ లో కూడా పాండ్యా అజేయ అర్ధశతకం చేయడం జరిగింది. అలాగే వెస్టిండీస్ పై జరిగిన కీలక మ్యాచ్ లో 19 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇంగ్లాండ్ తో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా పాండ్యా కీలక పాత్ర పోషించడం జరిగింది. తన తొలి బంతికే ఫీల్ స్టాండ్ ను అవుట్ చేసి టీమిండియాకు తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత శామ్ కరణ్ కు వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్ లో అతను మెరిపించాడు. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేసి భారత్ స్కోర్ 250 దాటేలా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ లో కూడా పాండ్యా ప్రదర్శన టీమిండియా విజయానికి కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కి ముందు హార్దిక్ తన గర్ల్ ఫ్రెండ్ ను గంభీర్ కు పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ న్యూస్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ బాక్స్ లో తెలపండి. ధన్యవాదాలు.